హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ఈ రోజు మనం దేవి నవరాత్రుల స్పెషల్ రెసిపీ అయిన రవ్వ కేసరిని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. మన తెలుగు వారికి ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ముందుగా గుర్తుకు వచ్చేది రవ్వ కేసరి. ఎందుకంటే చాలా క్విక్ గా, అస్సలు శ్రమ లేకుండా పిల్లలు కూడా చేసే విధంగా ఉంటుంది. ఇంట్లో ఏదైనా స్పెషల్ ఒకేషన్ ఉన్నా నైవేద్యంగా ప్రిపేర్ చేయాలన్న బెస్ట్ రెసిపీ ఇది. కరెక్ట్ కొలతలతో చెయ్యాలే గానీ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో పాటు సాఫ్ట్ గా వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, పిల్లలైనా పెద్దవారైనా ఇష్టంగా లాగించే ఈ రవ్వ కేసరిని ప్రిపేర్ చేసే ఆ ప్రాసెస్ ని చూసేద్దాం పదండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 10-12 జీడిపప్పులు వేసి లో ఫ్లేమ్ లో కొద్దిగా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసి మరో నిమిషం పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయాలి. మనం ఇలా డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసి వేసుకోవడం వల్ల తినేటప్పుడు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలాగా డ్రై ఫ్రూట్స్ లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వ వేసి 4-5 నిమిషాల పాటు నిదానంగా వేయించుకోవాలి. మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే బొంబాయి రవ్వతో ఏదైనా రెసిపీస్ ప్రిపేర్ చేసేటప్పుడు రవ్వ అనేది స్లోగానే వేయించుకోవాలి. అప్పుడే అవి మరింత టేస్టీగా వస్తాయి. ఇలా రవ్వ వేగాక ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లో 3 కప్పుల వాటర్ ని వేసి బాగా మరిగించుకోవాలి. 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఒకవేళ ఈ కేసరి ఇంకాస్త లూజ్ కన్సిస్టెన్సీలోకి రావాలంటే 4 కప్పుల వాటర్ పోస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న రవ్వ వేసి ఉండలు కట్టకుండా తిప్పుతూ కలుపుకోవాలి. రెండు 3 నిమిషాలకి రవ్వ అంతా వాటర్ ని అబ్జర్వ్ చేసుకుని ఇలా స్మూత్ గా ఉడుకుతుంది. ఇలా రవ్వ ఉడికి తిక్కుగా అయ్యే టైంలో 1 కప్పు చక్కెరని వేసుకోవాలి. ఇప్పుడు ఈ చక్కెర అంతా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. రవ్వ మరియు షుగర్ అనేది 1:1 రేషియోలోని తీసుకోవాలి. అప్పుడే స్వీట్ అనేది పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అవుతుంది. ఇలా షుగర్ అంతా మెల్ట్ అయ్యి రవ్వ జారుడు కన్సిస్టెన్సీలోకి రాగానే కొద్దిగా కుంకుమ పువ్వు నానబెట్టిన వాటర్ ని యాడ్ చేసుకోవాలి. హై క్వాలిటీ కుంకుమ పువ్వు వాడినట్టయితే ఫుడ్ కలర్ వేయాల్సిన పని లేదు. ఒకవేళ సాఫ్రాన్ అవైలబుల్ గా లేకపోతే ఆరెంజ్ ఫుడ్ కలర్ ని వాటర్ లో మిక్స్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్స్చర్ ని అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఇలా రవ్వ కొంచెం దగ్గర పడ్డాక 1/2 కప్పు దేశీ నెయ్యిని వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీలోకి నెయ్యి కాస్త ఎక్కువే వేసుకోవాలి, అప్పుడే ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. నేను ఇక్కడ కప్పు రవ్వకి 1/2 కప్పు వరకు నెయ్యిని వేస్తున్నాను. ఇప్పుడు మిక్స్చర్ ని బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసి మరొకసారి కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఇష్టపడేవారు కావాలంటే కొద్దిగా పిస్తా, అలాగే కొద్దిగా వేయించుకున్న ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా అన్ని బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఈ రవ్వ కేసరి పర్ఫెక్ట్ షేప్ లో కావాలంటే ముందుగా గ్రీస్ చేసుకున్న బౌల్లోకి ఈ రవ్వ కేసరిని వేసి ఒత్తుకొని ప్లేట్ లో డీమోల్డ్ చేసి సర్వ్ చేసుకోవడం. అంతేనండి, మనందరికీ ఫేవరెట్ రెసిపీ అయిన ఈ రవ్వ కేసరి రెడీ అయిపోయినట్టే. అన్నట్టు రుచికరమైన స్వీట్ ని చేసుకోవడానికి కారణం కూడా అవసరం లేదండి. ఎప్పుడు తినాలనిపించినా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రవ్వ కేసరిని వ్రతాలకు లేదా అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. మరి మీకు ఈ రవ్వ కేసరి నచ్చితే ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మీ ఫీడ్బ్యాక్ ని తెలపండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.